ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటాడు. కేసీఆర్ నిండా పూరుకుపోయిండు. అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పూరుకుపోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయా. 2 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసినని చెప్పని మీరు భావిస్తున్నారో, మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు? ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు? అంటే మీ సమర్థత ఎంత అనేది కనబడుతుంది కదా. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది కనబడుతుందని చెప్పి అంటున్నా. స్వయంగా మీ అధినాయకుడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా అని చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో, ఆ కుట్రలు ఛేదించి వాస్తవాలు వెలికి తీసే మరి ఇంతవరకు ఏదైతుందో మరి ఏ విధంగా ఫలితం కనపడతలేదని చెప్పి అంటున్నా. ఇది భారతీయ జనతా పార్టీ సమర్థతకు ప్రతీక అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో ప్రత్యర్థి మిత్రులు అన్నట్టు ఏదైతుందో రాజకీయంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో ప్రత్యర్థిగా భావిస్తామో జాతీయ స్థాయిలో, బీఆర్ఎస్ కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో మేము ప్రత్యర్థిగా భావిస్తామని చెప్పంటాం. మీరు నిన్న పోరాటం ఏదైతుందో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది. కానీ ఆ 2 రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది. జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఇంకా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. మీరు ఎన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు డ్రామాలు కట్టిపెట్టండి. అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు. ఇవాళ వాస్తవాలు ఏంటంటే 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టిపెట్టండి అని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు. వాళ్ళకైనా బాధ్యతని వాళ్ళు చర్యలు తీసుకోండి. మేమైతే అడ్డుకోవటం లేదు కదా. సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ అని చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు. వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పి అంటున్నాను. ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకెళ్ళి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతుందో గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ భగీరథ కానీ ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా, ఆ మిస్డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని
తెలియజెప్పడానికి ఏదైతే ఉందో వీళ్ళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతే ఉందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతే ఉందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది. ఈ అవినీతి అవకతవకల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సిందే. చూద్దాం. దట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరి దగ్గర ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. వాటి తదుపరి ఏదైతే ఉందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్.